ఇటు చూడు నూతన మండలం మాసాయిపేట అలాగే ఉమ్మడి వెల్దుర్తి మండలంలో ఉన్నటువంటి హకీంపేట గ్రామంలో మరి మన ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎక్కడ కూడా ఇంత రెస్ట్ లేకుండా మరి ఎల్లప్పుడూ గ్రామాలు తిరిగి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని మన యొక్క మాసాయిపేట ముద్దుబిడ్డ ఆవుల రాజిరెడ్డి అన్న గారు మరి ఏ అవసరం ఉన్నా కానీ నేనున్నాను మీకు అని చెప్పిన ఆ రోజు వాగ్దానాన్ని ఈరోజు అంటే మన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రజాపాలన మరి ఈ ప్రభుత్వంలో 15 నెలలు నిండకుండానే మరి ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఇబ్బందులను గుర్తించి మరి హకీంపేట గ్రామము 2014 ఉన్నప్పటి నుంచి కూడా మన తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మరి ఈ మారుమూల గ్రామాలలో మరి ఈ రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా కానీ ఆనాడు గత ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు. మరి అలాంటిది మన యొక్క రాజిరెడ్డి అన్న గారి నాయకత్వంలో మరి ఇటువంటి సమస్యలను తెలుసుకొని ఇది ప్రజా ప్రత్యేక శ్రద్ధతో ఈరోజు ఈ బీటీ రోడ్డును శాంక్షన్ చేసుకున్న వెంటనే కూడా మరి పనులు స్టార్ట్ చేసుకోవడానికి ఈరోజు మరి ముహూర్తం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అన్నగారికి మరి ఇక్కడ మాసాయిపేట ఉమ్మడి మండలము అలాగే మన హకీంపేట గ్రామ పంచాయతీ ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాజన్న నాయకత్వం. మండలంలోని నాగసాన్పల్లి మరియు అదేవిధంగా హకీంపేట గ్రామాలకు 2.5 కోట్ల పైచిలుకు నిధులతోటి గౌరవనీయులు మన మాసాయిపేట గ్రామవాసి ఆవుల రాజిరెడ్డి గారు, నర్సాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు ప్రత్యేక చొరవతో ఈ 2 గ్రామాలకు మొదటి నుంచి ఇందాక అన్నట్టుగా 2014 నుంచి కూడా ఇది ఎటువంటి అభివృద్ధికి ఎటువంటి రవాణా సౌకర్యానికి నోచుకొని గ్రామాలైనటువంటి హకీంపేటే కానీ నాసంపల్లి గ్రామాలకే కానీ ఒక ఇన్ఛార్జిగా ఒక లోకల్గా ఒక ప్రాంతీయ సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఈ 2 గ్రామాలకు రోడ్డు శాంక్షన్ చేయడం నిజంగా మనందరికీ గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పనులు చేయడానికి పదవులే అక్కర్లేదు, కనీసం అవగాహన ఉంటే సరిపోతుందని నిరూపించట్లా మనం మొదలున్నామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు పదవులు లేకున్నా మనం ముఖ్యమంత్రి గారితో, ఇన్ఛార్జి మంత్రి గారితో, జిల్లా మంత్రివర్యులతో కొట్లాడి మనకి 2 రోడ్లు వేయించడం నిజంగా మన ఈ 2 గ్రామాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది ఒకటే కాదు,
మన మండలి ఏర్పడిన తర్వాత మన గ్రామానికి అంబులెన్స్ వచ్చింది. అదేవిధంగా మనకు పూర్తిస్థాయి మండలి ఏర్పడింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ పిఎస్సిఎస్ భవనం పిఎస్సిఎస్ కూడా అధికారికంగా మనకు రావడం నిజంగా చాలా గర్వకారణం. అదేవిధంగా ఎంపీడీఓ ఆఫీస్ కూడా మన త్వరలోనే ప్రారంభోత్సవానికి రావడం. ఇంకొకటి కూడా మిగిలింది, మేము రాజిరెడ్డి గారి దృష్టికి తీసుకురావడం, అతి త్వరలోనే పోలీస్ స్టేషన్ని కూడా మంజూరు చేయించి ఇక్కడ ప్రజల కష్టాలను తీర్చగలరని, అదేవిధంగా ఈయన రాజిరెడ్డి గారు కూడా మన అన్ని విధాల తోడ్పాటు అందించేసి మన అభివృద్ధిలో భాగస్వాములు చేసుకొని ఇదే విధంగా మనందరినీ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ అన్న నాయకత్వంలో ఏర్పడి 15 నెలలు కావస్తుంది. మీకు అందరికీ తెలుసు, ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడే కంటే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏముంది, మరి 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వం కూడా మరి ఎన్ని అప్పులున్నా సంక్షేమ పథకాలను మరి అమలు చేస్తూ ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి ఈరోజు చేసుకుంటున్నామంటే నిజంగా ఒక క్రమశిక్షణతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం అంటే మరి ఈరోజు ఈ ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. చాలా వరకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, మరి మీకు అందరికీ తెలుసు రుణమాఫీ జరగలేదు, ఇలా చెప్పుకోపోతే చాలా జరిగింది. కానీ మనం ఈరోజు మనకు మీద అసత్య ప్రచారాలు చేస్తున్నాం. కొంతమందికి టెక్నికల్ రీజన్స్తోనే రాకపోతే ఆ పథకమే ఫెయిల్ అయినట్టుగా చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ప్రతి గ్రామంలో 80 నుంచి 90% మంది రైతులకు రుణమాఫీ జరగలేదా? ప్రతి అందరికీ తెలుసు. ఏదో కొంతమందికి జరగదు, వాళ్ళకు కూడా జరుగుతుంది, సమయం ఉన్నది. మీరు 10 సంవత్సరాల్లో 1 లక్ష కూడా చేయలేకపోయారు. మరి ఈరోజు మనం 2 లక్షలు ఏకకాలంలో చేసినాం. చాలా మట్టుకు మరి అందరు లబ్ధిదారులు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు సన్న బియ్యం పథకం కూడా దేశంలోనే ఎవరు ప్రకటించినటువంటి పథకాన్ని మనం ఈరోజు ప్రవేశపెట్టుకున్నాం. అదేవిధంగా ఇంకా చాలా పథకాలు ఉన్నాయి, అవన్నీ కూడా పేదలకు చేరుతాయి. ఇప్పుడు మరి ఈరోజు మనం ఇందిరమ్మ ఇళ్లను కూడా అన్ని గ్రామాల్లో మనం స్టార్ట్ చేసినాం. పైలట్ గ్రామమైన ఈ గ్రామానికి వచ్చినాం. ఈరోజు మనం ఇక్కడ అందరూ కూడా ఎవరు కూడా ఇల్లు లేని అందరూ కూడా ఇల్లు వచ్చే కార్యక్రమం మనం హకీంపేటను మనం ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఇది ఏ విధంగా చూసినా హకీంపేట చాలా సంవత్సరాలుగా డెవలప్మెంట్కు దూరంగా ఉంది. ఈ మండలం ఉమ్మడి మండలంలో ఉన్నప్పుడు కూడా ఈ గ్రామం అంటేనే అన్ని గ్రామాల తర్వాత చివరి గ్రామంగా చూసేవారు. మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో చూడండి, పైలట్గా ఇదే గ్రామాన్ని ఎన్నుకున్నాం. మరి రోడ్డు కూడా వాళ్ళు నిరీక్షిస్తున్నటువంటి రోడ్డును కూడా మనం ఇలా తెచ్చుకున్నాం. కాబట్టి ఈ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ అన్నది, దామన్నది, సీతక్కది, సురేఖక్కది, మరి అందరికి సంబంధించి ముఖ్యంగా మీ అందరి మనసు ప్రజలందరూ మీరు అందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కాబట్టి ఈ విజయం మీదిగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.